విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డులో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. నియోజకవర్గం పరిధిలోని రంగిరీజు వీధి, గొల్ల వీధి, పప్పుల వీధి ప్రాంతాలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విక్టరీ మీడియాతో వంశీ ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలంతా తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 37వ వార్డు జనసేన అధ్యక్షుడు గరికన రవి, టీడీపీ అధ్యక్షుడు కోనాడ చిన్న, బంగారు రవి, తాతాజీ, పలువురు కార్యకర్తలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగు మట్టి తల్లి, వైజాగు మట్టి తల్లి, వైజాగు మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు త్యాగానికి చిరునామై నిలిసిన జన గొంతుము ప్రజా సమస్య తులసెను నిలిసిన జన గొంతుము జన గొంతుము ప్రజా సమస్యలపైన. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో 37వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. దాదాపుగా వార్డులో 50% మేము తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపుతండాలుగా వచ్చి ఈ ప్రాంత సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి, ఇప్పటికైనా మా సమస్యలు తీర్చే నాయకులు వచ్చారని అనుకుంటా ఉన్నాం. 2 పార్టీలు 3 పార్టీలు కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్య సమస్యలు, డ్రైనేజు, రోడ్లు, వాటర్ ఇవన్నీ కూడా తీర్చాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా యువత అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి, ఉద్యోగ అవకాశాలు చాలా అవసరం ఉన్నాయి ఈ ప్రాంతానికి. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఈ ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా చేస్తానని చెప్పేసి మీకు మాట ఇచ్చాము. ఒక గ్రీనరీ పెంచి గ్రీన్ సిటీగా మనం తయారు చేయాలి. ఇవన్నీ కూడా చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రతిరోజు ప్రజలను అడిగి ఈ 10 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడైనా మనం అందరం కూడా కలిసి ప్రభుత్వాన్ని మార్చుకొని ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని తయారు చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని, ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంటింటికి ఆర్తలు ఇస్తూ స్వాగతం పలుకుతున్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, అటు బీజేపీ అందరం కలిసి ఉమ్మడిగా వెళ్తూ ఉన్నాం. నాకు ముందే తెలుసు, ఎందుకంటే విశాఖపట్నంలో పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ప్రభుత్వం కావాలి. దానికి పవన్ కళ్యాణ్ మోడీ గారి యొక్క సారథ్యం ఉంటుంది. సో ఈ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఊహించిందే, ఊహకు అందందేం కాదు, ముందే ఊహించాం. ఈ పరిగెత్తుతో ఇంకా రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది తప్ప ఈ జనాదరణ తగ్గదు. సో రోజు రోజుకి ప్రజల కోరిక ఒకటే, ఎప్పుడెప్పుడా ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అది డౌట్ లేదు. ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని, ఎవరు ఊహించిన మెజార్టీని నేను సాధిస్తాను. మరి ముఖ్యంగా అయితే వాలంటీర్లను ఉద్దేశించి ఉగాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని మాట్లాడారు. అద్భుతమైనటువంటి నిర్ణయం. ఇవాళ 5,000 శాలరీస్కి బతికే పరిస్థితులు లేవు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సర్వీసు వాలంటీర్స్గా ఉన్న వాళ్ళని 10,000 ఇస్తామని చెప్పడం చాలా హ్యాపీ న్యూస్. అది ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా 10,000 ఇస్తారు. ఒక మంచి వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. స్వాగతిస్తూ ఉన్నాం.